హలో అండి అందరికీ బాగున్నారా? లడ్డూస్ రెసిపీస్‌లో సెకండ్ రెసిపీ పీనట్ లడ్డు. మనం ఎప్పుడు బయట కొనుక్కొని తింటాం కదా! ఇంట్లోనే తయారు చేశాను. చాలా 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 బా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ షేర్ చేస్తున్నా. సో, ఇంకెందుకు లేట్ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఒక ప్యాన్‌లో ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేయాలి. పొట్టు వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మంచిగా తురిమేసి ఒక కప్ మెజర్మెంట్ తీసుకొని ప్యాన్‌లో వేసి సగానికి వాటర్ వేసి మంచిగా అది పాకం పట్టించాలి. ముదర పాకం రావాలనమాట. ఇది పీనట్ లడ్డు కట్టాలి అంటే ముదర పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు మన పీనట్స్ అన్నీ చల్లారిపోతాయి కదా! పొట్టు అంతా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా? బెల్లం అంతా బాగా మరుగుతుంది గదా! ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. బెల్లం పాకం కట్టిందా లేదా అని చెప్పి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని ఇది కొంచెం ఏస్తే మనకి ఇలాగా ఉండకట్టాలి. అప్పుడే మనకు పాకం రెడీ అయినట్టు. వాటర్‌లో వేయగానే మనకి ఉండకట్టిన తర్వాత బెల్లం అనేది ఇరిగిపోతే మనం కరెక్ట్‌గా రెడీ అయిపోయినట్టు. అప్పుడు పీనట్స్ అన్నీ అందులో వేసేసి బాగా కలిసేటట్టు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలపాలి. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఒక 2, 3 మినిట్స్ కొంచెం రూమ్ టెంపరేచర్‌కి సర్దుకొనివ్వాలి. ఇప్పుడు మన చేతికి ఫుల్‌గా తడి చేసుకొని కొంచెం స్పూన్ హెల్ప్‌తో కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూస్ చుట్టుకోవాలి. ఇప్పటి వరకు చాలా సాఫీగా అయిపోతుంది. అస్సలైన కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది లడ్డూస్ చుట్టుకుంటున్నప్పుడు. సో, బెల్లం అనేది మనకి చాలా కష్టంగా ఉంటది చుట్టినప్పుడు. బట్ మేక్ ష్యూర్ అది మనం చల్లారక ముందే మనం లడ్డూస్ చుట్టేయాలి మొత్తం. సో, ఒకవేళ గట్టిగా అయిపోతే మళ్ళా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్ కొంచెం వాటర్ అప్లై చేస్తే మళ్ళా దగ్గర పడతది. అప్పుడు మళ్ళా కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూస్ చుట్టేసుకోవడమే. ఇంతే. చాలా ఈజీ. ట్రై చేయండి. ఒక 20 మినిట్స్‌లోనే అయిపోతుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై. ఇది ఎయిటెడ్ కంటైనర్ జార్‌లో పెట్టుకుంటే చాలా రోజులుంటుంది. రేపటికే అయిపోతుంది. సరే, ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.